వస్త్రములు, నార బట్టలు, ఊదా రంగు బట్టలు, వెరీ కాస్ట్లీ వస్త్రాలు, ఆత్మీయ వస్త్రాలు, మహిమ వస్త్రాలు, శోభిత వస్త్రాలు ఎన్నో పరిశుద్ధ గ్రంథములు వ్రాయబడ్డాయి. తన భర్త అంటాడంట 23వ వచనం, ఆమె తన పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చోండి గవని యొక్క పేరు కొనిన వాడై ఉండదు. చూడండి, ఎవరికి వారు ఈవిడకున్న టాలెంట్లు, వరాలు, ఫలాలు దేవుడు అనుగ్రహించాడు. భర్త ఖాళీగా లేడు. భర్త కూడా ఏదైనా గొడవలు వచ్చినప్పుడు, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వారికి న్యాయమైన తీర్పు తెచ్చడానికి ఆ యొక్క సభలో, సమావేశంలో దేశపు పెద్దలతో కూడా కూర్చున్నవాడు కవిను యొక్క పేరు. ఆయన లేకోకుండా ఏ సలహా సంప్రదింపులు జరగవు. అంటే ఎంత ప్రార్థనలు తన కుటుంబాన్ని, తన భర్తను, పిల్లల్ని సమకూర్చు. ఈరోజు పెద్దవాళ్ళు వస్తే నువ్వు వెళ్ళురా, తర్వాత వస్తాను, నాకు ఖాళీ లేదు, వాడు నా ఫ్రెండ్ రమ్మన్నాడు, అక్కడికి వెళ్ళాలి. ఈరోజు పిల్లలు ఒక దారి, పెద్దోళ్ళు ఒక దారిలో, భర్త ఒక దారిలో, భార్య ఒక దారిలో కాదు, కుటుంబం అంతా ప్రార్థనలు. ఈవిడ సంపాదించుకుంటుంది, కష్టజీవిగా ఉంటుంది, పని అప్పగిస్తుంది, కూడబెడుతుంది, మంచి ఎవరికి ఎలాగా సమకూర్చాలో సిద్ధపాటు చేయాలని చేస్తూ ఉంది. సేమ్ టైం తన భర్త కూడా మంచి తీర్పు తీర్చులో పేరు కొనినవాడు. 24-25 వచ్చిన నారబట్టలు నేయించి అమ్మును, బల్లమును ఘనతయు ఆమెకి వస్త్రములు విషయమై నిర్భయముగా ఉండును. ప్రైజ్ లార్డ్. దేనికి భయపడదు, దేనికి ఆందోళన పడదు. అది ఆపరేషన్ అయినా, ఆర్థిక ఇబ్బందులైనా, వడ్డీలైనా, సమస్యలైనా, అన్నదమ్ములైనా, నిందైనా, తిరస్కారమైన పౌరుగారు అంటారు, ఉన్నవైన రాబోవైన క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవు. ఎత్తైన లోతైన రాబోవైన ప్రభు మనతో ఉండగా మనకు విరోధి. వీళ్ళారా, వర్తకం, వ్యాపారం చేస్తాం, ఖాళీగా ఉండలేదు. ఎంత స్పెషల్ గుణాలు కలిగి ఉంది. పల్లమయు ఘనతయు ఆమెకు వస్త్రం. నిన్న పార్టీలో పని చేయాలండి, ఉంటుందా? డిస్కౌంట్ అంట, పంపరాపర్ అంట. ప్రజలు ఏదో అసలు ఏదో తీసుకోవాలి. ఒకప్పుడు ఏమన్నారు తెలుసండి? ఏమన్నారు? ఒక చీర ఏదో వెండిదేదో ఉందంట, బిందె, పట్టీలు మొత్తం అంతా కలిసి ఎంత